సమాజంలో దివ్యాంగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉండి మండల మేజిస్ట్రేట్ నాగార్జున అన్నారు. మంగళవారం ఉండి భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల హెచ్ఎం శేషయ్య అధ్యక్షత వహించారు. నాగార్జున మాట్లాడుతూ దివ్యాంగులకు సాధారణ పాఠశాల విద్యార్థులతో కలిస్తే మంచి ఫలితం వస్తుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ ఎస్ రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి వివరించారు. గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ఓపిక సహనం చూపించాలన్నారు. విజేతలకు ఉండి లయన్స్ క్లబ్ ఆర్థిక సహాయంతో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కునుకు రమాదేవి, కమతం బెనర్జీ, కునుకు శ్రీనివాస్, అడబాల వరప్రసాద్, లయన్స్ ప్రతినిధులు సత్తి బ్రహ్మారెడ్డి, డాక్టర్ గాదిరాజు రంగరాజు, కన్నగంటి రూత్కళ, రుద్రరాజు నర్సరాజు, ఎంఈఓ వినాయక, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మన నాగబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు గొట్టుముక్కల రాము, కాగిత మహంకాళి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పెనుమ సరంగప్రసాదరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, డాక్టర్ రమ్యదీప్తి, భవిత ఉపాధ్యాయులు మధుసూదన్, తబిత, నాగలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి శ్రీరామచంద్రమూర్తి మనవరాలు నోషణి పేర భోజనాలు ఏర్పాట్లు చేశారు. చాలా మంచి ప్రోగ్రాం అండి ఇది. ఎందుకంటే వీళ్ళు దివ్యాంగులు అని చెప్పని వాళ్ళల్లో ఏదైనా కొంత న్యూనతా భావం ఉంటే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే అవన్నీ పోగొట్టడానికి ఇట్లాంటి ఈ భవిత స్కూల్స్ అనేది పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. వారు కూడా మిగతా విద్యార్థులతో కలిసిపోయి వారిలో ఉన్న ఏదో చిన్నపాటి లోపాలను కూడా మర్చిపోయి వాళ్ళు చక్కగా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. విధంగా వేరిలో ఉన్న కొన్ని ప్రతిభల్ని గుర్తించి ఇప్పటి నుంచే ఈ బాల్య దశ నుంచే కూడా వాళ్ళని ఆ ప్రతిభల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళని తయారు చేస్తే భవిష్యత్తులో వారు వాళ్ళ సొంత కాళ్ళ మీద స్వయం వృద్ధితో జీవించడానికి అనేది మనం అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము. ఈ విభిన్న ప్రతిభావంతుల్లో ఎన్నో అంతర్గతంగా అంతర్లీనంగా వారిలో ఎన్నో శక్తులు ఉంటాయి. ఇతర మన తోటి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మరి వాటిని తట్టి లేపి వారికి సరైన మార్గం చూపెట్టాలి, చేయూతను అందించాలి. ఈ సందర్భంగా అందరినీ మరి వారికి చేయూతను అందించాల్సిందిగా కోరుతున్నాను. మరి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా వారి జీవితాల్లో మంచి ఉన్నత స్థితిలోకి రావాలని, విభిన్న రంగాల్లో ప్రతిభ చూపెట్టాలని, వారిని భగవంతుడు ఆశీర్వదించాలని, వారికి ఆయురారోగ్యాల్ని మరి ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ దినోత్సవ జరుపుకుంటున్న పిల్లలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దివ్యాంగులకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే మరి దివ్యాంగుల స్కూల్ నడిపించిన కమిటీ వారు వాళ్ళని చాలా ప్రోత్సహించి మరి వాళ్ళని ఇంత క్రమంగా చేస్తున్నందుకు విద్యా కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దినోత్సవం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని మనందరూ కూడా సమాజంలో ఒక విషయం గుర్తు చేస్తున్నాను. వీళ్ళని వికలాంగులు అనే పదం తీసేశారండి. ఎవరో కూడా పొరపాటును కూడా మన నోటి నుండి వికలాంగులు అనే పదం వాడకూడదు, అది నిషేధం అయింది. వీళ్ళని చక్కగా సాగుతున్న ముందుగా తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ ఉపాధ్యాయులకు ఈ భవితా కేంద్రంలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలామంది పుట్టినరోజులు అవి చేసుకుంటుంటారు. ఎక్కడో 10 మంది మంచివాళ్ళ మధ్య చేసుకునే కన్నా ఇటువంటి విద్యావంతుల మధ్య చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంటుందని ఒక మా మానవత కార్యకర్త ఒక ఆయన చేశారు. అదేవిధంగా నేను కూడా మొన్న ఈ మధ్యలో మా మోడీ గారి పిలుపు మేరకు ఏళ్ళ మధ్యలోనే వచ్చిన కార్యక్రమం చేశాను. నాకైతే 10 మంది ఎవరికో పెట్టి కన్నా ఇటువంటి వాళ్ళకి పెట్టడం నాకు చాలా ఆనందం కలిగింది. దివ్యాంగుల పిల్లల్ని చూసినప్పుడు మరి వాళ్ళు ఆటపాటల్లో కానీ అన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా చాలా చురుగ్గా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళని చూసినప్పుడు నేను ఆ గోడగాడి నుంచి చూస్తూ ఉంటాను. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు అది వాళ్ళకి ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఉండొచ్చు, కానీ తెలివి విషయంలో వాళ్ళంత తెలివైన వాళ్ళు మామూలు పిల్లలు కూడా ఉండరు. అంత తెలివితేటలతో మరి ఈరోజు దివ్యాంగుల పిల్లలు ఉంటారు. తరపు నుంచి ఎప్పుడు కూడా మేము ముందుంటామని, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా సంప్రదించాలని, వారికి ఏదైనా చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని నేను మనం చేసుకుంటున్నాను.